అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు 53 సండేస్. ఇది ఒక స్పానిష్ కామెడీ డ్రామా. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు మనకు తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ చాలా న్యాచురల్గా మంచి క్వాలిటీతో చేశారు. అసలు ఈ సినిమా ఎలా ఉంది, చూడచ్చా లేదా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. స్టోరీ లైన్ స్పాయిలర్ ఫ్రీ. ఈ సినిమా కథ మొత్తం ఒక 89 ఇయర్స్ ఓల్డ్ ఎల్డర్లీ ఫాదర్ అండ్ ఆయన ముగ్గురు పిల్లలు విక్టర్, నటాలియా, జూలియన్ చుట్టూ తిరుగుతుంది. వయసు పైపడడం వల్ల ఆ తండ్రి ఒంటరిగా ఉండలేక చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నెయిబర్స్కి ఇబ్బంది కలిగించడం, సడన్గా ఎక్కడికో వెళ్ళిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది చూసిన ఆయన కూతురు నటాలియా తన బ్రదర్స్ని పిలిపించి వాళ్ళ నాన్న సిచ్యువేషన్ గురించి ఒక సీరియస్ మీటింగ్ పెడుతుంది. మరి ఆ ముగ్గురు పిల్లలు కలిసి వాళ్ళ నాన్నని ఎలా చూసుకున్నారు, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏంటి అనే కాన్సెప్ట్తోని ఈ మూవీ చాలా ఎమోషనల్గా, అంతే ఫన్నీగా మూవ్ అవుతుంది. యాక్టర్స్ అందరూ చాలా ఆర్గానిక్గా నటించారు. ఎక్కడా యాక్టింగ్లా అనిపించదు, మన ఇంట్లో జరిగే తంటల్లే ఉంటుంది. సినిమా ఎక్కువగా ఒకే ఇంట్లో క్యారెక్టర్స్ మధ్య జరిగే కాన్వర్జేషన్స్ మీదే నడుస్తుంది. డైలాగ్ బేస్డ్ డ్రామా అంటే ఇష్టమున్న వాళ్ళకి ఇది ఒక ఫీస్ట్. ఈ మూవీ పెద్ద ప్లస్ పాయింట్ దీని లెంత్. జస్ట్ 1 hour 15 minutes మాత్రమే ఉండడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మూవీ ఎండింగ్లో వచ్చే ఆ సర్ప్రైజింగ్ ట్విస్ట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా షాక్ ఇస్తుంది అండ్ ఎమోషనల్గా కూడా టచ్ చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న సజెషన్ అండి, తెలుగు డబ్బింగ్ బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ ఇందులో ఉండే కొన్ని అడల్ట్ ఫన్నీ వన్ లైనర్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మీనింగ్ కొంచెం మార్చేశారు. సో మీకు సబ్టైటిల్స్తో చూసే అలవాటుంటే ఇంగ్లీష్ ఆడియోలో చూస్తే ఆ రా కామెడీని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. విజువల్గా అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు గానీ ఇంగ్లీష్ ఆడియోలో కొన్ని బూతు మాటలుంటాయి. తెలుగులో మాత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. ఓవరాల్గా మీకు సింపుల్ ఫ్యామిలీ బేస్డ్ కామెడీ డ్రామా మూవీస్ ఇష్టమైతే ఇది డెఫినెట్గా ఒక మంచి చాయిస్. నా రేటింగ్ 3.25/5. మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.